హలో. గుడ్ మార్నింగ్. ఈరోజు మేము షిరిడీకి స్టార్ట్ అవుతున్నాం. మేము ముంబైలో ఉంటాం. ముంబై నుండి షిరిడీకి బయలుదేరుతున్నాం. ఎందుకంటే వైజాగ్ నుండి అమ్మ వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళని చూసి చాలా రోజులయింది. మేమెప్పుడు అన్ని రోజులు చూడకుండా లేము. అందుకే వాళ్ళొస్తున్నారు కదా అని చెప్పి మేము కూడా వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాం. మేము వందే భారత్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అది 6:30కి ట్రైన్. బట్ మేము 5:30కే వెళ్ళిపోయాం. మాకు ₹1000 పడింది. ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక చాయ్ అండ్ 2 బిస్కెట్స్ ఇచ్చారు. చాయ్‌లో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. అది మనకు నచ్చిన ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు. అది ఇన్‌స్టంట్ టీ అనమాట. ఇన్‌స్టంట్ టీ కాబట్టి జస్ట్ వేడి నీటిలో అది కలుపుకొని తాగేయడమే. తర్వాత మార్నింగ్ 7 అయినా కూడా మంచు పడుతూనే ఉంది. ఇంకా సేపట్లో మనకేమొచ్చి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక ఉప్మా, ఆలు కర్రీ, 2 పూరి, ఒక కర్డ్, ఒక కేక్ ఇచ్చారు. తర్వాత కాసేపటికి ఇన్‌స్టంట్ కాఫీ ఇచ్చారు. ఆ కాఫీ మనం ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. నేను ఒకసారే తీసుకున్నాను. మా హస్బెండ్ తీసుకోలేదు. మధ్య మధ్యలో మనకి ఇలాంటి వ్యూస్ చాలానే తగులుతుంటాయి. చాలా అంటే చాలా బావుంటది. మస్ట్ గో అని చెప్పొచ్చింకా. మేము లేట్ అయిపోయాం. మా ట్రైన్ లేట్ అయిపోయింది. మా మమ్మీ వాళ్ళ ట్రైన్ ముందే వచ్చేసిందనమాట. అందుకే మా ఇద్దరు బ్రదర్స్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికొచ్చారు. అక్కడ వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి ఎంత నవ్వుతున్నారో మమ్మల్ని చూసి. ఈలోపు మేము బస్ దగ్గరికెళ్ళిపోయాం. ఒక ప్రైవేట్ బస్ బుక్ చేసుకున్నాం. అక్కడ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి. ఎందుకంటే మేము ఆల్‌మోస్ట్ ఒక 30 మెంబర్స్ దగ్గర ఎళ్ళామనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిపి. అక్కడ షిరిడీలో సాయినాథుడికి సంబంధించిన ఒక సత్రం ఉంటది కదా! లైక్ తిరుపతిలాగే. మేము అందులో రూమ్స్ బుక్ చేసుకున్నాం. చాలా చీప్ అండి. ఒక ₹200 అంతే రూము. ₹200కి అసల వర్త్ అని చెప్పొచ్చు. ఏసీ అయితే ₹250. మేము వెళ్ళింది వింటర్ కాబట్టి నాన్ ఏసీవే తీసుకున్నాం. జస్ట్ ఫ్రెష్ అవ్వడానికే కదా! రోజంతా ఇంక బస్‌లోనే ఉంటాం కాబట్టి ఫ్రెష్ అవ్వడానికి కాబట్టి చాలనిపించింది. అందులో 3 బెడ్స్ ఇచ్చారు. ఒక చైర్ ఇచ్చారు అంతే. మేము అక్కడ ఫ్రెష్ అయిపోయి తర్వాత కింద లంచ్ చేయడానికి అని చెప్పి వచ్చాం. లంచ్‌లో ఒక చపాతీ, కర్రీ, 2 కర్రీస్, ఒక కొంచెం రైస్ ఇచ్చారు. ఒక స్వీట్ కూడా ఇచ్చారు. అది తినేసి మేము స్టార్ట్ అయిపోయాం.